గోదాన ఫలితాన్నిచ్చే ఉత్పన్న ఏకాదశి వ్రతం ఈ శుభయోగంలో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి తిథి విష్ణువునకు అంకితం చేయబడింది. ఈరోజు విష్ణువు పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. అంతేకాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి, కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్పన్న ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం ఇది పరమ ఏకాదశి తరువాత వచ్చే ఏకాదశి. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జన్మదినంగా భావిస్తారు. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా వైకుంఠానికి చేరుకుంటారని, అనేక జన్మాల పాపాలు నశిస్తాయని తెలుస్తోంది. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1:01 ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26న జరుపుకుంటారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఏకాదశి ఉపవాసాన్ని విరమించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున మొదటి ప్రీతియోగం ఏర్పడుతుంది. దీని తరువాత ఆయుష్మాన్ యోగా, శివ్యాస్ యోగా కూడా ఏర్పడుతున్నాయి. ఈ యోగాల సమయంలో లక్ష్మీనారాయణుడిని ఆరాధించడం భిన్నమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. భగవంతుడు భక్తుల కోరికలను తీరుస్తాడు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతియోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2:14 ముగుస్తుంది. ఆ తరువాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 నుంచి 6:54 వరకు ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి రోజున హస్త నక్షత్రం నవంబర్ 27 ఉదయం నుంచి 4:35 వరకు ఉంటుంది. ఆ తరువాత చిత్రా నక్షత్రం వస్తుంది. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం. ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా శంఖం ఊది అనంతరం శంఖాన్ని శుద్ధి చేయాలి. విష్ణువును ధ్యానించి పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతంతో స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. శ్రీ మహావిష్ణువును చందనం, కుంకుమ, అక్షింతలతో అలంకరించి పుష్పాలను సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి దేవుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. భగవంతుని హారతి ఆచరించి విష్ణువు మంత్రాలను జపించాలి. ఉత్పన్న ఏకాదశి ఉపవాసం విరమించే సమయం. నవంబర్ 26న ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే వారు నవంబర్ 27న బుధవారం మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఎప్పుడైనా ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత. హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి పండుగ సందర్భంగా ఇంట్లో, దేవాలయాల్లో లక్ష్మీనారాయణులను ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సాధకుడు గోదానానికి సమానమైన ఫలితాలను పొందుతాడు. ఈ రోజు ఆచారాల ప్రకారం పూజిస్తే విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులకు ఉంటుంది. సాధకుడి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎప్పుడూ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.